ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకీపై తిరుపతి కోదండరాముని అభయ ప్రదానం. ఆళ్వార్ పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. తిరుమలలో సింహ నిలయం అతిథి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. వసతులు మరింతగా పెంపొందిస్తామని వెల్లడించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. సీతారాములకు సంప్రదాయ శోభితంగా హరిద్రా సమర్పణ ఘట్టం. ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో వైభవంగా విశేష ఉత్సవం. చంద్రగిరిలో అష్టలక్ష్మి శ్రీచక్ర పునః ప్రతిష్ఠా కార్యక్రమాలు పరిసమాప్తం. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. శ్రీ కాలభైరవ స్వామి వారికి కందుల పండుగగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా పల్లకీపై శ్రీ కోదండరామస్వామిని ఊరేగించారు. అనంతరం శ్రీ కోదండరామాలయం నుండి సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని తిరుచిపై చక్ర తాళ్వార్లను పల్లకీపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ కపిలతీర్థం పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు స్నపన తిరుమంజనం చక్రస్నాన మహోత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన ఆలయంగా వినుతికెక్కిన ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 17వ తేదీ నుండి వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వామివారికి చూర్ణాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తిరుచిపై చక్ర తాళ్వార్లను పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ కపిలతీర్థం పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. శరణు వేడగా యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ. శరణు వేడగా యజ్ఞ సంభవ రామ. అక్కడ వేణుగోపాలస్వామి ఆలయం ఎదురుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రామ కోదండ రామ రామ
కోదండ రామ రామ పట్టాభిరామ రామ కోదండ రామ రామ పట్టాభిరామ రామ కోదండ రామ రామ పట్టాభిరామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట 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 రామ నీ బాటే పాట రామ నీ బాటే బాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీ బాటే పాట రామ నీ బాటే బాట రామ నీ బాటే పాట రామ నీ బాటే బాట రామ సీతాపతి రామ నీవే గతి 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 రామ నీకు ప్రకృతి రామ నీ చేతికి రామ నీకు మ్రొక్కితి రామ నీ అనంతరం చక్ర తాళ్వార్లకు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కపిలతీర్థం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి రాముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. మేలు రామ చింతనే చాలు రామ నామమే వేలు 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 రామ చింతనే చాలు తిరుమలలో సెల్కాన్ కంపెనీ నూతనంగా నిర్మించిన సింహ నిలయం అతిథి గృహాన్ని బుధవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు ప్రారంభించారు. అతిథి గృహం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో, అదనపు ఈవోలకు సెల్కాన్ గ్రూపుల చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుస్వామి నాయుడు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత అతిథి గృహంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు ఈవో, అదనపు ఈవోలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. సందర్భంగా సెల్కాన్ గ్రూపుల సీఎండీ, ఈవో, అదనపు ఈవోలను ఘనంగా సత్కరించారు. ఆపై ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అతిథి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన వసతిని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సెల్కాన్ గురుగారి కన్స్ట్రక్ట్ చేసి టీటీడీకి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు దాదాపు 200 రూమ్స్ అడిషనల్గా రిసెప్షన్కి యాడ్ కావటం జరుగుతుంది. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టీటీడీ పారామీటర్స్ ప్రకారం.
సో మీ అందరికీ తెలుసు, మనం కొత్త కాటేజ్ డొనేషన్ పాలసీ ప్రకారం టీటీడీ రెస్పాన్సిబిలిటీ కానీ లేదా డోనర్ రెస్పాన్సిబిలిటీ కానీ అలానే కాటేజీకి సంబంధించి క్లియర్ కట్గా ఎస్ఓపీస్ కూడా మనం అప్రూవ్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు కాటేజెస్ నీట్గా కానీ శుభ్రంగా కానీ ఉంటాయి. అలానే ఎప్పటికప్పుడు ఏమన్నా చేయాలంటే మరమ్మతులు చేయడం, ఆడిటింగ్ చేసుకోవటం, అలానే డూస్ డోంట్స్ కూడా పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో మరింతగా పద్మావతి ఏరియాలతో పాటు మిగతా ఏరియాలో కూడా ఈ మధ్య మనకి పిఎస్సి 1 కూడా రెనోవేట్ చేద్దామని చెప్పి ఒక పెద్ద డోనర్ మనకి చెన్నై నుంచి రావడం జరిగింది. వాళ్ళు పిఎస్సి 1 మొత్తం కూడా ఒకసారి సర్వే చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందిని ఎలా అకామిడేట్ చేయొచ్చు, అలానే బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎట్టయితే మనకి పిఎస్సీలు 5లో వెంకటాద్రి నిలయంలో ఉన్నాయో అదేవిధంగా పిఎస్సి 1లో కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామని కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి పిఎస్సీలు 1 కూడా స్లోగా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి లాస్ట్ టైం రామలింగరాజు గారు అని చెప్పి యుఎస్ఏ నుంచి వచ్చి దాదాపు 8 కోట్లు మనకి టీటీడీకి ఎక్స్క్లూజివ్గా ఫర్ పిఎస్సీస్ రెనోవేషన్కి మాత్రమే చేయడం జరిగింది. నిన్నగాక మొన్న అది కూడా క్రెడిట్ ఎఫ్సిఆర్ఏ ద్వారా మనకి క్లియరెన్స్ ఉండాలి కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయి క్రెడిట్ కావడం జరిగింది. సో రాబోయే కాలంలో అన్ని కేటగిరీస్ ఆఫ్ భక్తులకి పూర్తి స్థాయిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెనోవేట్ చేయడం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కన్స్ట్రక్ట్ చేసి డొనేట్ చేసిన సెల్కాన్ గురు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బుధవారం సీతారాములకు హరిద్రా సమర్పణ ఘట్టం భక్తుల సభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నేటి సాయంత్రం అంకురార్పణ క్రతువుతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల శుభారంభం సందర్భంగా సీతారాములకు హరిద్రా సమర్పణ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత సీతారాములకు పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. భక్తులకు పసుపు, కుంకుమలను ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులీనింది. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నెలవైన విశిష్ట దేవాలయం తిరుపతి జిల్లాలోని నాగలాపురం. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయంలో సూర్యపూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యకిరణాలలో స్వామివారి పాదాల దర్శనం, జల విహారంలో స్వామి అమ్మవార్ల దివ్య సోయగం గాంచి భక్తులు తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా నాగలాపురం గ్రామంలో కొలువు తీరిన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో మొదటి రోజున సూర్యకిరణాలు శ్రీ వేదనారాయణుడి పాదాలను స్పృశించాయి. ఆలయ రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో ఉన్న స్వామివారి మూలమూర్తి పాదాలను అభిషేకించిన సూర్యకిరణ దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అనంతరం తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.
విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసిన అర్చకులు తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో అష్టలక్ష్మి శ్రీచక్ర పునః ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం ఆవాహిత దేవతా హోమాలు, పంచాగ్ని గుండాలలో అగ్ని ప్రతిష్ఠ, చండీ సప్తసతి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి చేరుకుని మహాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి అర్చన, హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో శ్రీ కాలభైరవ స్వామికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి నిమ్మకాయల హారాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు హయగ్రీవాలంకారంలో అనుగ్రహించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తిని తులసి, సంపెంగ, ఇతర సుగంధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ సీతారామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో హయగ్రీవ స్వామిగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. శ్రీరామ హయగ్రీవ అష్టోత్తరాలతో అర్చనలు జరిపి పంచ కర్పూర హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కేశవస్వామి పేటలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఆకు పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయుడికి మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు నాగవల్లి దళాలతో అర్చనలు జరిపి సింధూర పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోటి కుంకుమార్చనలో మంగళప్రదాయిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో పంచాయతన సహిత కోటి కుంకుమార్చన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. భక్తులు అర్చకుల సూచనలతో సహస్రనామాలను పఠనం చేస్తూ కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మలగన్న అమ్మను సేవించారు. కుంకుమను ప్రసాదంగా స్వీకరించి పరవశులయ్యారు. పంచాక్షరిలలో ఒకరైన శ్రీ పద్మాక్షి అమ్మవారు ఎర్ర గన్నేరు పుష్పాలలో సౌభాగ్యప్రదంగా అనుగ్రహించారు. వరంగల్ నగరంలోని శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతిరోజు పుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 6వ రోజున చక్కని తల్లికి సుందర అలంకరణలు జరిపి ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు రాత్రి జరిగిన అశ్వవాహనంతో వాహన సేవలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కళా, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు కనువిందుగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వీణ విభాగానికి చెందిన విద్యార్థులచే నిర్వహించిన వీణా వాయిద్య కచేరీ ఆద్యంతం తిరునగరి వాసులను అలరించింది. అనంతరం తిరుపతిలోని నిత్య నృత్యారాధన డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం రసరమ్యంగా సాగింది. అపర భక్తాగ్రేసరుడు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో అభయ ప్రదానం చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో రామబంటును సేవించి పులకితులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అభిషేకం నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి మూలమూర్తికి నిత్యారాధనలు, అలంకరణలు చేశారు.
ఆ తర్వాత సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చి అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సువర్చల సమేత ఆంజనేయుడికి సమర్పణ చేసి సుగంధ ద్రవ్యాలతో స్తపనాభిషేకం జరిపి ధూపం, దీపం, మంగళ హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రూరల్లో కొలువైన శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చైత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నల్గొండ పట్టణంలోని శ్రీ పార్వతీ శివ పంచాయతన రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్కంధ షష్ఠి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రామలింగేశ్వరుని మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్పమాలలతో కుమారస్వామికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద